ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. 42వ సంకీర్తన 11వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ పవిత్రమైన లెంట్ దినాలలో ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేమందరము చేరి ప్రార్థించుటకు మాకిచ్చిన కృపను బట్టి వందనాలు. ప్రభువా, ఈ లోకయాత్రలో అలసిపోయి కృంగిపోయిన మా హృదయాలను నీ వాక్యముతో బలపరచండి. మా అంతరంగంలో ఉన్న కలతలను తొలగించి నీ నిరీక్షణతో మమ్మల్ని నింపమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ పరిశుద్ధ లెంట్ దినాలలో ప్రభు పాదసన్నిధికి చేరిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రి మనము ధ్యానించబోయే వాక్య భాగము 42వ సంకీర్తన 11వ వచనం. ఈ వాక్యాన్ని మనము చదివినప్పుడు భక్తుడైన దావీదు తనతో తాను మాట్లాడుకుంటున్నట్లు మనకు కనిపిస్తుంది. జీవితంలో మనందరికీ కొన్ని రాత్రులు వస్తాయి. అవి కేవలము కాలానికి సంబంధించిన రాత్రులు కావు. మన మనసులో చీకటి నిండిన రాత్రులు. అప్పుల బాధ కావచ్చు, అనారోగ్యము కావచ్చు, లేదా మనల్ని నమ్మిన వారు మోసము చేసినప్పుడు కలిగే వేదన కావచ్చు. అలాంటి స్థితిలో మన ప్రాణము ఏమంటుందో తెలుసా? ఇక నా వల్ల కాదు, నేను కృంగిపోతున్నాను అని అంటుంది. కానీ ఈ రాత్రి దేవుడు మనతో ఒక అద్భుతమైన మాట సెలవిస్తున్నాడు. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఇక్కడ దావీదు తన సమస్యను చూడటం లేదు. తన సమస్య కంటే గొప్పవాడైన దేవుని వైపు తన చూపు మళ్లిస్తున్నాడు. ప్రియులారా, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలంటే కేవలము ఆహారము మానేయడము కాదు, మన హృదయంలో ఉన్న అలజడిని మానేయడము. లోకపు చింతలతో మన ప్రాణం ఎందుకు తొందరపడుతుంది? ఎందుకు మనమంతగా ఆందోళన చెందుతున్నాం? బహుశా ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మీలో చాలా మంది భారమైన హృదయముతో జీవాక్యాన్ని వింటూ ఉండి ఉండవచ్చు. రేపటి గురించి భయము, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన మిమ్మల్ని వేధిస్తూ ఉండవచ్చు. కానీ వాక్యము సెలవిస్తుంది, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని. మనుషులు చేయి విడిచిన, లోకము మిమ్మల్ని తక్కువ చేసిన, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు అని మీరు ధైర్యముగా ఒప్పుకోగలిగితే మీ కృంగుదల ఈ రాత్రి తొలగిపోతుంది. ప్రియులారా, ఈ రాత్రి జీవాక్యపు వెలుగులో మనల్ని మనము పరీక్షించుకుందాం. మన సమస్య ఎంత పెద్దదైనా మన దేవుడు దానికంటే శక్తిమంతుడని విశ్వసిద్దాం. ప్రియులారా, ఈ రాత్రి నీ జీవితంలో జరుగుతున్న పరిణామాలను చూసి భయపడుతున్నావేమో. నేనేమి చేయలేను, చేసిన ఏ ఉపయోగము లేదు, నేనిక ఈ సమస్యలతో పోరాడలేను అని ఎవరికి నీ బాధ చెప్పుకోలేక, బాధను దిగమింగుకోలేక ఒంటరిగా ఏడుస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నావా? దేవుడు నీ బాధను చూస్తున్నాడు. ఆయన మీద నువ్వు పెట్టిన నమ్మకము ఆయన అపనమ్మికగా మార్చడు అని గ్రహించు. ఆయన మీద నిరీక్షణించు. భక్తుడైన దావీదు చెబుతున్నటువంటి ఈ మాటలు మనము గ్రహించగలిగితే, దావీదు రాజు అయినప్పటికీ ఎన్నో ప్రతికూల పరిస్థితులు చూశాడు. సొంత కుమారుడు అతన్ని ఎదిరిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో, ఏమి చేయాలో అర్థము కాని పరిస్థితుల్లో ఉన్నాడు. సౌలు వచ్చి చంపాలని చూస్తుంటే అటు సౌలును ఏమీ అనలేక, దేవుని మాటను తృణీకరించలేక నలిగిపోయాడు, కృంగిపోయాడు. అందుకే అంటున్నాడు కదా, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అని. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటూ ఉంటారు, డబ్బులు ఉంటే, ఆస్తి అంతస్తులు ఉంటే, మంచి స్థానములో ఉంటే, పదవులు ఉంటే, అధికారము చేతిలో ఉంటే హాయిగా జీవించవచ్చు, ఏ బాధ లేకుండా బ్రతకొచ్చు అని.
కానీ అది నిజము కాదు. ఎన్ని ఆస్తులున్నా, అధికారమున్నా, పదవులున్నా ఈ రాత్రిన వారెవరికి చెప్పుకోలేక వారిలో వారే మదనపడుతూ బాధపడుతుంటారు. అందరిలా వారి బాధను చెప్పుకుందామంటే వారి యొక్క పదవో లేక వారికి సమాజంలో ఉన్న ఆ స్థాయో అడ్డు వస్తుంది. తమలో తామే కృంగిపోతుంటారు, బాధపడుతుంటారు. పైకి మాత్రము గంభీరముగా ఉన్నట్లు, అసలు ఏ బాధ లేనట్టు కనిపిస్తారు. ఇలాంటి బాధలు, ఇలాంటి సమస్యలు ఈ రాత్రిన అనేకులు అనుభవిస్తున్నారు. దానినే ఈ లోకంలో నిరాశ అంటారు. బహుశా ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నీవు కూడా నిరాశలో ఉన్నావేమో. నీ భార్యను గురించి, నీ భర్తను గురించి, నీ బిడ్డలను గురించి, నీ ఉద్యోగము గురించి, నీ వ్యాపారము గురించి నీలో నీవే కుమిలిపోతున్నావేమో. ఎవరికి చెప్పుకోవాలో తెలియక చెప్పుకున్నా మా పరువు పోతుందేమో అని బాధపడుతున్నావేమో. ఇలాంటి స్థితిలోనే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని భక్తుడు సెలవిస్తున్నాడు. నాలో నువ్వేలా తొందరపడుతున్నావు అంటున్నాడు. తొందరపడకు, అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోకు, అపవాది తలంపులు నీ హృదయంలోనికి రానివ్వకు. యోసేపును తీసుకొని వచ్చి చంపాలని అనుకున్నారు. తన సొంత అన్నలు నమ్మించి మాయమాటలు చెప్పి ఊరి బయటకు తీసుకొని వచ్చి అడ్డు తొలగించుకోవాలి అనుకున్నారు. గుంటలో పడవేశారు. ఒక్కసారి ఆలోచించండి. అందరిలో చిన్నవాడైన యోసేపు హృదయము ఎంతో గాయపడి ఉంటుంది. ఎవరో శత్రువులు చంపాలని చూస్తే తట్టుకునేవాడు, పెద్దగా బాధపడకపోయేవాడేమో. కాని సొంత వారే, సొంత అన్నలే చంపాలి అని అనుకుంటే, వారి మాటలు వింటుంటే ఆ గుంటలో ఉండి ఇంకెందుకు ఈ జీవితము, ఇంత నమ్మక ద్రోహమా, ఇంత కక్షణ, ఇలా ఉంటారా మనుషులు అని చెడు నిర్ణయము ఏమీ తీసుకోలేదు. మరేమి చేశాడు అంటే దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. నా దేవుడు చూస్తున్నాడు, చూస్తూ అయితే ఆయన ఊరుకోడు, తప్పకుండా రక్షిస్తాడు అని ఆలోచించాడు. ఆ విధంగానే అతను ఆ సమస్య నుండి రక్షింపబడ్డాడు కూడా. ఈ రాత్రిన జీవాక్యము వినిచిన నీవు మనోవేదనతో బాధపడుతున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో నీవే కృంగిపోవద్దు, నీలో నీవే బాధపడవద్దు. నిజమే నిన్ను మోసము చేశారు, నిజమే నిన్ను దోషిగా చిత్రీకరించారు, నిజమే నిన్ను కావాలని బాధపెడుతున్నారు. అయినా సరే నీ నిరీక్షణ నీవు కోల్పోవద్దు. నీకున్న అనారోగ్యము నుండి నువ్వు బయటపడతావు. నీకున్న ఆర్థిక పరమైన కష్టాల నుండి నువ్వు విడిపింపబడతావు. నీ కుటుంబంలోని కలతలన్నీ తొలగిపోతాయని నీవే దేవుని యందు నిరీక్షణ ఉంచు. అన్యుల వలె, దేవుని శక్తిని తెలియని వారి వలె నువ్వస్సలు ఉండొద్దు. దావీదు వలె ఆలోచించు. నా దేవుడున్నాడు, ఆయన నన్ను రక్షిస్తాడు, నాకు న్యాయము తీరుస్తాడు, నన్ను ప్రతి బంధకాల నుండి విడిపిస్తాడు, కాపాడుతాడు అని నమ్మకముతో, విశ్వాసముతో జీవించు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మనము నేర్చుకున్న సత్యం ఒకటే. మన కృంగుదల తాత్కాలికము, కానీ దేవుని నిరీక్షణ శాశ్వతము. మనము తరచుగా మన సమస్యల వైపు చూసి నా పరిస్థితి ఇంతేనా అని దిగులు పడుతుంటాము. కానీ భక్తుడైన దావీదు నేర్పిన పాఠము ఏమిటంటే, పరిస్థితులు మారకముందే దేవుని స్తుతించడం. ఆయన అంటున్నాడు, ఇంకను నేనాయనను స్తుతించదను అని. అంటే నా సమస్యలు తీరిన తర్వాత కాదు, నా కన్నీళ్లు తొడవబడక ముందే నా దేవుని నమ్మకత్వాన్ని బట్టి నేను ఆయనను కీర్తిస్తాను అని అర్థం. ఈ లెంట్ కాలంలో మనము నేర్చుకోవలసిన 3 ముఖ్యమైన విషయాలు. భయాన్ని దేవునికి అప్పగించాలి. నీ ప్రాణము ఎందుకు తొందరపడుతుందో ఆ కారణాన్ని రాత్రి సిలువ చెంత వదిలివేయండి. నిరాశను వదులుకోవద్దు. లోకము మిమ్మల్ని తక్కువ చేసినా ఆయనే నా రక్షణకర్త అని గట్టిగా నమ్మండి. స్తుతితో జయించండి. మీరు స్తుతించడం మొదలుపెట్టినప్పుడు మీ చుట్టూ ఉన్న చీకటి గోడలు కూలిపోతాయి. ప్రియ సహోదరి
సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వింటున్న మీరు ఒంటరిగా లేరు. మీ కృంగుదలను సంతోషముగా మార్చే దేవుడు మీతో ఉన్నాడు. ఆయన మీ కన్నీటిని తుడిచి మీకు నూతన బలమును అనుగ్రహిస్తాడు. ఈ పవిత్ర లెంట దినాలలో ఆయన శిలువ త్యాగాన్ని తలపోస్తూ ఆయనపై పూర్తి నిరీక్షణ కలిగి జీవించేటటువంటి కృప దేవుడి రాత్రి ఈ వాక్యము వినిచిన్న మనకు దయచేలాగున విరున్న స్థితిలోనే కొన్ని నిమిషాలు వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి ఆకాశము వైపు మీ రెండు చేతులెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి వేళ నీ పాద సన్నిధిలో మేము గడిపిన ఈ ధన్యకరమైన సమయమును బట్టి నీకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, విత్తబడిన నీ వాక్యము మా హృదయములో 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించునుగాక. ప్రభువా, ఇలాంటి దినాలలో మేమందరము మా అంతరంగాలను పరిశోధించుకుంటున్నాం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావో అని దావీదు భక్తుడు తనతో తాను చెప్పుకున్నట్లుగా మాలో ఉన్న ప్రతి భయాన్ని, ప్రతి ఆందోళనను, ప్రతి కృంగుదలను నీ పాదాల చింత పెడుతున్నాం. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న వారిలో ఎవరైనా సమస్యలతో, బాధతో లేదా ఒంటరితనముతో కృంగిపోయి ఉంటే నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని తాకండి. తండ్రి, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు అని మేము పూర్ణ హృదయంతో ఒప్పుకుంటున్నాం. మా పరిస్థితులు ఎలా ఉన్నా నిన్ను స్తుతించే మనసు మాకు ప్రసాదించండి. మనుషుల మీద కాక కేవలము నీ మీద మాత్రమే నిరీక్షణ ఉంచే కృపను మాకు దయచేయండి. దేవ, ప్రాముఖ్యముగా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. దేవా, ఈ రాత్రి ప్రత్యేకముగా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న, పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి. మీ జ్ఞానము చేత నింపండి. జ్ఞాపక శక్తిని దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇప్పటి వరకు వారు రాయబోయే ప్రతి పరీక్షలో శ్రేష్టమైన విజయము బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి తల్లి ప్రతి గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకాన్ని, అప్పుల భారమును తొలగించమని వేడుకుంటున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి కాపాడమని వేడుకుంటున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డను మీ పాద సన్నిధికి తీసుకొని వస్తుండగా జ్ఞాపకము చేసుకోండి. ఎంతో మంది సరైన ఉద్యోగాలు లేక, సరైన జీతాలు లేక ఆయా చోట స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు అకామా లేక కష్టపడుతూ కన్నీరు కారుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తూ ఉండగా అక్కడున్న అధికారులతో, యజమానులతో మాట్లాడి వారికి కావలసిన స్థిరమైనటువంటి ఉద్యోగాలను, అయా అకామాలను మీరు అనుగ్రహించి ఆశీర్వదించి వారి చేతుల కష్టార్జితం రెండంతలుగా ఆశీర్వదించి వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. దేవా, మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని మీ పాదసన్నిధిలో పెడుతుండగా జ్ఞాపకము చేసుకొని సువార్త పరిచర్య అందింపబడని ప్రతి ప్రాంతానికి బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయండి. అయ్యా, ఈ రాత్రి వృద్ధుల కొరకు, వితంతుల కొరకు, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏకాంత జీవితము గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. దేవ, వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక సరైన సంబంధాలు రాక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. బడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకుంటున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తుండగా వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేయమని వేడుకుంటున్నాం. అయా, ఈ వాక్యాన్ని ముగించుకొని మేము ఇదిగో విశ్రాంతికి వెళుతూ ఉండగా నీ తోడుపాటును మాకు అనుగ్రహించండి.
ఈ రాత్రి మాకు నెమ్మదితో కూడిన నిద్రను ప్రసాదించి రేపటి నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు దయచేయమని మా రక్షకుడును విమోచకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.